కళ్యాణ లక్ష్మి రైతు బీమా పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుస్తున్న వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేదు, పథకాల అమలులో తీవ్ర అలసత్వం వహిస్తోందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు వెంటనే రైతు బీమా, కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జేవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, లక్ష్మణరావు పాల్గొన్నారు. ఉద్యోగంలోనే గ్రామం సందర్శించినప్పుడు అక్కడున్న ప్రజల వాళ్ళ కూతుర్ల గురించి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్ముకొని వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు అనేది గమనించే ఆనాడు ఉద్యమంలోనే వారు ప్రకటించడం జరిగింది. మహిళల పెళ్లి ఒక భారమైంది తల్లిదండ్రులకు కాబట్టి ప్రభుత్వమే ఆ ఆడబిడ్డగా భావించి మరి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తామని ఆ ఉద్యమంలో చెప్పిన కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటికి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేర మొదటగా 51,000, తర్వాత 75,000, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి గడిచిన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే భారమని భావించద్దు, ఆడపిల్ల పుడితే తెలంగాణ ఆస్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణకు ఒక లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతో మరి ఇలా కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ ప్రకటిస్తే దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్లతోని, రైతుల ఓట్లతోని, నిరుద్యోగుల ఓట్లతోని ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ నిరుద్యోగులను, రైతులను, మహిళలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంచిగా వచ్చి తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఉంటే ఆనందాన్ని చూడలేని ఈ దౌర్భాగ్యులు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక బినామీతోని కోట్ల మరి ఇవాళ కేసేపిచ్చి మరి దాదాపు 4-5 పేజీలలో కూడా ఎటువంటి ఆధారాలు చూపించకుండా దాని మీద స్టే వచ్చే విధంగా మరి ఇలా ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వహించిందంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే ₹1,00,000 కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే దాంతోపాటు తులం బంగారం ఇస్తామని ఆశ చూపించి మహిళా ఓట్లన్నీ దండుకొని ఇలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మరి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే కోర్టులో స్టే వెకటి చేసి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, కళ్యాణ లక్ష్మిని కంటిన్యూ చేయాలి. మీరు ఇస్తా అన్న కేసీఆర్ ఇచ్చిన లక్షతో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఇయ్యని పక్షాన ఈ మన మహిళల వాళ్ళ ఏడుపు మంచిది కాదు, మహిళల శాపం మంచిది కాదు, వాళ్ళ శాపంతో నువ్వు కొట్టుకుపోతావు, మరి గంగలో కొట్టుకుపోతావు అని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, రైతు మరి కష్టం చేస్తేనే ఇలా బతికే కుటుంబాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా రైతు ఇబ్బంది జరిగితే వారు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉండే, మరి ఆ రోడ్డు మీద పడొద్దని మరి ప్రభుత్వమే LIC ద్వారా వాళ్లకు నిధులు చెల్లించి మరి వారు చనిపోగానే 5 లక్షలు వారం రోజుల లోపలనే వచ్చేటట్టు రైతు బీమా కూడా ఇస్తే రైతు బీమా కట్టే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం దురాదృష్టం. ఇలా రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు వీళ్ళందరి శాపం కలిగి, వీళ్ళందరి శాపనార్థాలు జరిగి నువ్వు కొట్టుకుపోతావని, ప్రభుత్వం గంగలో కలుతుందని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, మీరు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నారు, మీరు వెంటనే రైతు బీమా ప్రకటించాలి, అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం.